ఒక అమ్మాయి పెళ్లికి రెడీ అవుతూనే కాబోయే హస్బెండ్ మీద మర్డర్ ప్లాన్ చేసి అయితే చంపేసింది. కేతన్ అగర్వాల్ అనే ఒక రియల్ ఎస్టేట్ బిజినెస్ మ్యాన్ తన కాబోయే వైఫ్ నియా అగోయల్తో అయితే లోహగఢ్ ఫార్ట్ లోకి వెళ్ళి 400 అడుగుల నుంచి అయితే కింద పడైతే చనిపోయాడు అనమాట. మొదట్లో ఇదంతా అందరూ ఏందనుకున్నారంటే లైక్ క్యాజువల్ గా జరిగిందేమో, అంటే పొరపాటున జరిగిపోయిందేమో అనేసి అనుకున్నారు. కానీ పోలీసు వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేశాక బయటపడింది ఏంటంటే ఇది ఒక ప్రీ ప్లాన్ మర్డర్ అనేది అయితే బయటపడింది అనమాట. ఆల్రెడీ నియా గోయల్ కి చౌహాన్ బాబులాల్ చౌదరి అనే వ్యక్తితో అయితే 1 year అఫేర్ ఉంది. వీళ్ళిద్దరు కలిసి ఒక పక్కా ప్లాన్ తో అయితే కేతన్ అగర్వాల్ని అయితే చంపేశారనమాట. అసలు వీళ్ళు ఎందుకు చంపారు, ఎలా చంపారు అనే దాని గురించి మనం ఈ వీడియోలో ఇన్ డీటెయిల్గా క్లియర్గా డెప్త్గా తెలుసుకుందాము. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు ఈ వీడియోని అయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ మీ ముందుకు ఎన్నో తీసుకొస్తాను. ఇక స్టోరీలోకి వెళ్తే మనము పూణేలో కేతన్ అగర్వాల్ వచ్చేసి వెల్ సెటిల్డ్ బిజినెస్ మ్యాన్ ఫ్యామిలీ. వీళ్ళు ఏంటంటే రియల్ ఎస్టేట్ ఫ్యామిలీ అనమాట. వీళ్ళ ప్రాపర్టీ అరౌండ్ 600 crores అయితే ఉంటుంది. అండ్ ఈయన వచ్చేసి ఈ కేతన్ అగర్వాల్ వచ్చేసి ఆ కంపెనీకి ఒక డైరెక్టర్. అండ్ వీళ్ళకి ఏంటంటే ఒక బిజినెస్ మ్యాన్ ఫ్యామిలీ అమ్మాయితోనే, నియా గోయల్ అనే అమ్మాయితో లైక్ 2026 ఫిబ్రవరిలో అయితే ఎంగేజ్మెంట్ అయిపోయింది. వీళ్ళ మ్యారేజ్ కూడా వచ్చే సెప్టెంబర్లో లైక్ ఉదయపూర్ ఫోర్ట్లో చాలా గ్రాండ్గా అయితే పెళ్లి చేయాలని అయితే ఫిక్స్ అయ్యారు. దానికోసం 17 కోట్లు ఆల్రెడీ ఖర్చు కూడా చేశారు. అయితే నియాకి చౌహాన్కి అఫైర్ ఉందని చెప్పుకున్నాం కదా. వీళ్ళిద్దరికి గురించి పోలీసు వాళ్ళు చెప్తున్నది ఏంటంటే లైక్ వీళ్ళకి ఏంటంటే 1 year నుంచి రిలేషన్షిప్ అయితే నడుస్తుంది. వీళ్ళిద్దరు దాదాపు 2000 పైగానే ఫోన్ కాల్స్ మాట్లాడుకున్నారు. అండ్ 238 గంటలు అయితే మాట్లాడుకున్నారు అనేసి పోలీసు వాళ్ళు అయితే చెప్తున్నారు. అండ్ ఇంకోటి ఏంటంటే వీళ్ళు ఫస్ట్ అటెంప్ట్లోనే ఈ కేతన్ అగర్వాల్ని అయితే చంపేయలేదనమాట. వీళ్ళు చాలాసార్లు ప్లాన్ చేశారు, చాలాసార్లు ఫెయిల్ అయ్యారు. లాస్ట్ సారికి అయితే వీళ్ళు సక్సెస్ అయ్యారనమాట. సో అసలు ఏం ప్లాన్ చేశారు, ఎప్పుడు ఎలా ప్లాన్ చేసి ఎలా ఫెయిల్ అయ్యారు అనే దాని గురించి కూడా మనం ఇన్ డీటెయిల్గా కొంచెం డెప్త్గా వెళ్ళి తెలుసుకుందాం. అసలు వీళ్ళు ఎక్కడి నుంచి మొదలు పెట్టారు ఏంటనే దాని గురించి ఇప్పుడు మనం క్లియర్గా తెలుసుకుందాము. వీళ్ళు మొదలుపెట్టింది ముంబై ఎయిర్పోర్ట్లో మొదలుపెట్టారు. సో కేతన్ అండ్ నియా వచ్చేసి ప్రీ వెడ్డింగ్ షూట్ కోసం బాలీకి అయితే వెళ్దామని అయితే ప్లాన్ చేసుకున్నారనమాట. సో దానికోసం ఏంటంటే వీళ్ళిద్దరితో పాటు టీం అందరు కలిసి పాస్పోర్ట్తో పాటు అయితే ఎయిర్పోర్ట్కి రీచ్ అయ్యారు. కార్లో ఉన్నంత వరకు కేతన్ పాస్పోర్ట్ అయితే ఉంది. కానీ కార్ నుంచి వచ్చాక, ఎయిర్పోర్ట్లోకి వచ్చాక కేతన్ పాస్పోర్ట్ అయితే మిస్ అయిపోయింది అనమాట. సో అక్కడ ఏంటంటే దానివల్ల బాలీ ట్రిప్ అయితే క్యాన్సిల్ అయిపోయింది. వాళ్ళైతే వెళ్ళలేదు ఆ బాలీకి అయితే. సో ఆ తర్వాత పోలీసు వాళ్ళు చెప్తున్నది ఏంటంటే నియా అనే అమ్మాయి కేతన్ పాస్పోర్ట్ని అయితే దొంగలించి లైక్ ఏంటంటే చింపి పడేసిందని అయితే క్లియర్గా చెప్తున్నారు. సో తర్వాత ఇంకొకటి ఏంటంటే నెక్స్ట్ అటెంప్ట్ ఎక్కడ ప్లాన్ చేశారంటే లోహగఢ్ ఫార్ట్లోని June 14 అయితే ప్లాన్ చేశారు. సో అక్కడ ఏం చేశారంటే నియా కేతన్ని క్లిఫ్ నుంచి కిందికి తోసేయాలని అయితే ప్లాన్ చేసింది అనమాట. కానీ కేతన్ ఏంటంటే అక్కడ ఉన్న సైడ్ బుష్ ఉంటుంది కదా, దాన్ని పట్టుకొని అయితే సేవ్ అయిపోయాడు. అప్పుడు నియా ఏం చేసిందంటే పాము అంటూ కొంచెం హగ్ చేసుకొని లైక్ కాపాడినట్టు అయితే యాక్షన్ చేసేసి అక్కడైతే తప్పించుకుంది, బయటపడలేదు. కానీ తర్వాత June 16 నియా బర్త్డే అనేసి ఆ లోహగఢ్ ఫార్ట్లోనే ట్రెక్కింగ్ చేసి మనమైతే పైన బర్త్డే సెలబ్రేషన్ చేసుకుందామని అయితే ప్లాన్ చేశారనమాట. సో ట్రెక్ చేశారు, ఆ రోజు అంతా బాగానే ఉంది. ఆ టైంలోనే ఏంటంటే చేతన్ అనే వ్యక్తి, లైక్ చెప్పాం కదా మనం ఆల్రెడీ నియాకి బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, అతని పేరు చేతన్. అయితే ఆయన హుడ్డీ వేసుకొని అయితే లోహగఢ్ ఫార్ట్లోకి అయితే వచ్చాడు. ఆ రోజు 33 degrees Celsius హీట్ ఉన్నా కూడా ఆయన హుడ్డీ వేసుకొని వచ్చాడు అనమాట. సో పైకి వెళ్ళాక వీళ్ళిద్దరు కలిసి అతన్ని అయితే 400 అడుగుల నుంచి తోసేసి అయితే చంపేశారనమాట. తర్వాత నియా వచ్చేసి పోలీసు వాళ్ళకి ఫోన్ చేసి లైక్ స్లిప్ అయి పడిపోయాడు టెన్షన్గా అయితే ఫోన్ చేసింది అనమాట. సో తర్వాత పోలీసు వాళ్ళు వచ్చారు. ఫస్ట్ నార్మల్గానే ఇది ఏదో లైక్ స్లిప్ అయి పడిపోయాడు, యాక్సిడెంట్గా జరిగిందేమో అనేసి అందరూ అనుకున్నారు. కానీ ఇన్వెస్టిగేషన్లో అయితే తెలిసిన నిజాలు అయితే మొత్తం వీళ్ళు కలిసి ప్లాన్ చేసి చంపేశారని అయితే బయటపడింది. కానీ పోలీసు వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేశాక ఫస్ట్లీ వాళ్ళకి డౌట్ ఎక్కడ వచ్చిందంటే ఆ డెడ్ బాడీని చూడగానే, కేతన్ డెడ్ బాడీని చూడగానే నియా ఎటువంటి రియాక్షన్ ఇవ్వలేదంట. లైక్ ఎమోషనల్గా ఇలా ఏం రియాక్షన్ ఇవ్వకోకుండా సైలెంట్గా అయితే అక్కడే ఒక డౌట్ అయితే వచ్చింది. తర్వాత ఏంటంటే CCTV ఫుటేజెస్ చెక్ చేస్తే లైక్ ఈ చేతన్ అనే వ్యక్తి లైక్ అక్కడ హుడ్డీ వేసుకొని ఎంటర్ అయ్యాడు కదా, అదైతే విజువల్స్ కనిపించాయి. అండ్ ఇంకోటి ఏంటంటే పాస్పోర్ట్ థెఫ్ట్ అనేది కూడా వీళ్ళకి ఏంటంటే క్లియర్గా తెలుసుకున్నారు. తర్వాత వీళ్ళ ఫోన్ రికార్డ్స్ అండ్ డిజిటల్ ఎవిడెన్సెస్ అయితే అన్ని బయటకు వచ్చేసాయి అనమాట. సో అప్పుడు ఏంటంటే వీళ్ళిద్దరిని అయితే లైక్ ఇన్వెస్టిగేషన్ చేయడం క్లియర్గా ఇంకా స్టార్ట్ చేశారనమాట. అప్పటి నుంచి ఏంటంటే వీళ్ళు కన్ఫెస్ చేసేసారు, లైక్ జరిగింది అంతా వీళ్ళు క్లియర్గా చెప్పేశారు. వీళ్ళనైతే ఇప్పటికి 7 days రిమాండ్లోకి అయితే పంపించారు. సో తర్వాత ఏం జరుగుతుంది అనేది మనం చూడాలి దీనికి, ఈ కేసులో. అండ్ ఇక్కడ ఫ్యామిలీ రియాక్షన్స్ ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్. అసలు వీళ్ళు చెప్తున్నది ఏంటంటే ఈ కేతన్ ఫ్యామిలీ సైడ్ నుంచి చెప్తున్నది ఏంటంటే ప్రకాష్ అగర్వాల్ వాళ్ళ తండ్రి అండ్ వాళ్ళ అమ్మ కూడా చెప్తున్నది ఏంటంటే మేము ఆ నియా అనే అమ్మాయిని కూతురులాగా చూసుకున్నాము, ఏదన్నా ఉంటే చెప్పాల్సింది మాకు ముందే, నాకు ఆల్రెడీ రిలేషన్షిప్ ఉంది, నాకు ఈ మ్యారేజ్ ఇంట్రెస్ట్ లేదని చెప్పి నింటే మేము సైడ్ వచ్చేసేటోళ్ళము, ఎందుకు నా కొడుకుని చంపేసేయాలి, అంతవరకు వెళ్ళాలి అనే టైప్లో అయితే వీళ్ళు ఫుల్ బాధపడుతున్నారు. అండ్ చనిపోయాక ఈ నియా అనే అమ్మాయి ఇన్స్టాగ్రామ్లో ఒక ఫుల్ ఎమోషనల్గా అయితే ఒక స్టోరీ అయితే పెట్టింది అనమాట. అది కూడా ఎప్పుడైతే ఈ న్యూస్ బయటకు వచ్చిందో అప్పటి నుంచి అయితే బాగా వైరల్ అవుతుంది. లైక్ మొత్తం ఒక సినిమా లాగా అయితే ప్లాన్ చేశారు గైస్. లైక్ ఏంటంటే మర్డర్ థెఫ్ట్, అది పాస్పోర్ట్ థెఫ్ట్ అయినా కానీ లైక్ ఫస్ట్ అటెంప్ట్, సెకండ్ అటెంప్ట్, మొత్తం ఒక సినిమా స్టోరీ లాగా డిజైన్ చేసి అయితే ప్లాన్ చేశారు. చాలా దారుణం ఇది. నేను ఇక్కడ ఇంకొకటి క్లియర్గా ఏమడుగుతున్నా అంటే
లైక్ ఈ మర్డర్ అంతా జరిగింది, అంతా అయిపోయింది, లైక్ ఇన్స్టాగ్రామ్లో సోషల్ మీడియాలో మొత్తం అంతా వైరల్ అయిపోతుంది కదా. ఆ టైంలో కొంతమంది అమ్మాయిలు, వీళ్ళని అమ్మాయిలు అనాలో లేక ఏమనాలో నాకు తెలియట్లేదు, కొంతమంది నియాని సపోర్ట్ చేస్తున్నారు. లైక్ ఎట్లా అంటే తిను ఒక గోల్డ్ డిగ్గర్ కాదు, తిను మంచిది కాబట్టే, ఇంకా తనని ట్రూలో ఉంది కాబట్టి చౌహాన్ కోసము ఇలా చేసింది అనేసి అయితే ఈమెను సపోర్ట్ చేస్తున్నారు. వీళ్ళని ఏమనాలి నాకు అర్థం కావట్లేదు. అంటే ఏ పాపం తెలియనోడిని చంపేసినందుకు వీళ్ళకి బాధ లేదు, లైక్ ఏదో బొక్కలో అడుగు కోసము ప్రేమ అనేది వీళ్ళకి ఇంపార్టెంట్. వీళ్ళని అమ్మాయిలు అనాలో లేకుంటే ఏమనాలో నాకైతే అర్థం కావట్లేదు. లైక్ కొంతమంది ఇంట్లో వరస్ట్ ఉన్నారు. ఇంకా లైక్ నేను కొన్ని బూతులు వస్తాయి కానీ లైక్ అంటే మళ్ళీ రచ్చ చేస్తారు దీని మీద కూడా. వరస్ట్ మెంబర్స్ అయితే ఉన్నారు గాయస్, చాలా మనం చూసుకొని వెళ్ళాలి. లైక్ ఏంటంటే లాస్ట్ ఇయర్ 2025లోనే రాజా సింగ్ కేసులో కూడా మనం అలాంటిది చూసామన్నమాట. పెళ్లి జరిగాకైతే అమ్మాయి అతన్ని చంపేసింది. లైక్ ఈ ఇయర్ ఇది లైక్ ఏం జరుగుతుందో కూడా అర్థం కావట్లేదు సొసైటీలో. మంచిగా పెళ్లి చేసుకొని అంటే ఒక లైఫ్ చూసుకుందామనే హోప్తో మనం వస్తుంటే లైక్ వీళ్ళు ఏదో నానాగా అక్రమ సంబంధాలన్నీ పెట్టుకొని కొంతమంది అయితే వస్తున్నారు. అండ్ నేను మళ్ళీ మెన్షన్ చేస్తున్నాను, కొంతమందినే నేను అంటున్నాను ఇలా చేసే ఇలా మైండ్ సెట్ ఇలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే వాళ్ళనే అంటున్నాను నేను క్లియర్గా. అందరిని అయితే నేను అనట్లేదు, ఏ విషయంలో కూడా అందరిది తప్పు ఉండదు. సో సింపుల్గా నేను చెప్తున్నాను, కొంతమంది ఇది మళ్ళీ అందరిని అంటున్నాడు అనేసి మీరు దాన్ని కాంట్రవర్సీ అయితే చేయాల్సిన పని లేదు. నేను క్లియర్గా ఏంటంటే ఏదైనా ఉందంటే ఫస్ట్లో మనము కన్ఫెస్ చేసేసేయాలి, నాకు ఇది ఉంది ఆల్రెడీ, సో నాకు ఇంట్రెస్ట్ లేదు, ఐ విల్ క్విట్ అంతే, అక్కడితో అయిపోయింది. తర్వాత జరిగేది జరుగుతుంది, తర్వాత నీ లైఫ్ నీది, తన లైఫ్ తనది, లైక్ మీ అండర్స్టాండింగ్స్ కొద్దీ మీరు వెళ్ళిపోతుంటారు లైఫ్లో. ఇప్పుడు ఏమీ లేకోకుండా అంటే ఏమీ చెప్పుకోకుండా చంపే హక్కు మనకి ఎవ్వరికి ఇవ్వలేదు కదా. మనల్ని చంపే హక్కు పక్కన వాళ్ళకి ఎక్కడా లేదు ఇక్కడ. సో అసలు ఎందుకు చంపాలి? ఏదైనా ఉంటే క్లియర్గా చూసుకోవాలి. 26 years ఏజ్, ఆయన లైఫ్ ఏమీ చూడలేదు ఇప్పుడు వరకు. ఇంకా నువ్వు 20 years 21 years నువ్వు లైఫ్ ఏం చూడలేదు. అయితే ఈ అమ్మాయికి ఒక బిజినెస్ ఫ్యామిలీ కాబట్టి మళ్ళీ బెయిల్ తీసుకొని మళ్ళీ వచ్చేస్తుంది, సో ప్రాబ్లం లేదు. కానీ ఇటు సైడ్ కేతన్ అగర్వాల్ అయితే మళ్ళీ రాడు కదా. అంటే వీళ్ళ ఫ్యామిలీకి ఒక మర్చిపోలేని బాధనైతే మిగిల్చినట్టే కదా ఈ పెళ్ళి అనే డ్రామా వీళ్ళకి. సో సింపుల్గా నేను చెప్పేది ఏంటంటే లాస్ట్గా మనం ఏం చేసినా కానీ 1 ఆలోచించుకొని చేయాలి. ఇప్పుడున్న దాంట్లో మీరు పెళ్ళైనా ఏదైనా కానీ లైక్ చాలా జాగ్రత్తగా ఉండి మనం చేసుకోవాలి. సో ఈ వీడియోలో అయితే ఇంతే. అండ్ దీని మీద మీ ఒపీనియన్స్ ఏంటో కామెంట్స్లో చెప్పండి. అండ్ మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన క్రియేట్ విత్ విజయ్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. నెక్స్ట్ వీడియోస్లో కలుద్దాం.